డాక్టర్ పద్మా రామచంద్ర హెల్త్ సైన్సెస్ సిద్ధార్థ యోగ విద్యాలయం అండి. ఇది నేలకొండపల్లిలో ఉన్నదన్నమాట. ఆహారమే ఔషధం. ఇటు పక్క ప్రకృతే వైద్యుడు అనే పెద్ద బ్యానర్లు అయితే ఏర్పాటు చేశారు చూడండి. ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ లోపల ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఏమేమి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మంచి అందమైన ప్లాంట్స్ ఉన్నాయి, చాలా చక్కగా డెకరేట్ చేశారు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా దేశీ విత్తనాలు ఉన్నాయి. ఇంకా 100 రకాల ధాన్యం కూడా ప్రదర్శనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా అవే కాకుండా ఇంకా చాలా రకాల విశేషాలు అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియోలో అవన్నీ షేర్ చేస్తానండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్. ఎంట్రన్స్లోంచి లోపలికి రాగానే ఇక్కడైతే ఇలా ఉంటుందండి. చుట్టూ అయితే చెట్లు అయితే దర్శనమిస్తున్నాయి చక్కగా. మధ్యాహ్నం వేళ కొంతమంది అయితే చెట్ల కింద సేద తీరుతున్నారు. ఇక్కడైతే పెద్ద బుద్ధుడి విగ్రహం ఉందండి. అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. దాదాపు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ దిగి వెళ్తున్నారు. ఇది లోపల ఎంట్రన్స్ గేట్ అండి. రిటర్న్ టు నేచర్ వెల్కమ్ అనే బోర్డు చూడొచ్చు. గ్రో బ్యాగుల్లో చామంతులు అండి, చాలా రకాలు ఉన్నాయి. అన్ని చిట్టి చామంతులు టైపు ఇవన్నీ కూడా. కాకపోతే చాలా వివిధ రంగులు అయితే ఉన్నాయి. ఇరువైపులా కూడా చూడండి కుండీలు ఎలా ఉన్నాయో. ఈ పెద్ద కుండీల్లో చామంతి పూలతోటి ఉన్న గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా అమర్చారు చూడండి. చాలా అందంగా ఉన్నాయి కదా రంగురంగుల పూలన్నీ కూడా. ఈ కుండీలే చాలా అద్భుతంగా ఉన్నాయంటే ఇంకా వాటిల్లో ఇంకా ఈ చామంతులు ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎద్దుల బండి మీద చెరుకు పెట్టారండి, ప్రదర్శన కోసం పెట్టారనమాట. ఇక ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఇంకొక గేట్లోంచి లోపలికి వెళ్ళామంటే అక్కడ మనకి పెద్ద బిల్డింగ్ దర్శనమిస్తుందండి. ఆ బిల్డింగ్ ముందు గుర్రాలు ఇంకా రకరకాల ఇవన్నీ కూడా ప్లాంట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. అవన్నీ కూడా చూసేయండి.
ఇక్కడ మంచినీరు త్రాగితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి, మన ఆరోగ్యానికి ఎంత మంచిది అనే బ్యానర్లు చూడొచ్చండి. ఇంకా మజ్జిగ తాగడం ద్వారా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో కూడా మనం బ్యానర్లో చూడొచ్చు. చేసే పనులు Within 3 months, cures yourself at your home by following Dr. Ramchandra. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అధిక లాభాలు. ఇడ్లీ రవ్వకు బదులు మిల్లెట్స్ రవ్వ, పాలిష్ చేసిన పప్పులకు బదులు పొట్టు పప్పులు, పాలిష్ రైస్కి బదులు మిల్లెట్స్, ముడి బియ్యం వాడుకోవాలంట. చింతపండు బదులు మామిడి, చింతకాయ, నిమ్మ, ఉసిరి, ఇవి వీటిల్లో ఏవైనా వాడుకోవచ్చండి. ఇంకా ఇక్కడ గోధుమ పిండికి, పంచదారకి, నూనెలు, వీటి అన్నిటికీ బదులు కూడా ఏమేమి వాడుకోవాలో కూడా బోర్డులో చూడొచ్చు మనం.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. అయ్యో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలందరూ కూడా ఖమ్మం నుంచి వచ్చారండి. ఒకే స్కూల్ స్టూడెంట్స్ అంటే వీళ్ళందరూ కూడా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం కోసం వచ్చారు. ఈ చెక్క స్టాండ్ కనిపిస్తుందండి, దాన్ని రాట్నం అంటారు. ఆ రాట్నం మీద నేత వస్త్రాలు వడుకుతారండి. పాతకాలంలో ఈ రాట్నం సహాయంతో నేసేవాళ్ళండి. ఇవన్నీ కూడా 100 రకాల వడ్లు అండి. ఇవన్నీ దేశీయ రకాలు. మనం ఈ విత్తనం నాటితే మళ్ళీ ఇదే విత్తనం మొలుస్తుందంట. అది అన్నీ కూడా ప్రదర్శనకైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని పేర్లు రాసి పెట్టారు చూడండి. ప్రతి వెరైటీ కూడా పేరు రాసి అన్నీ ఒకదానికొకటి సపరేట్ కనిపిస్తున్నాయి చూడండి. వడ్లు రకం దానికొకటి డిఫరెన్స్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. కొన్ని ఎర్రగా, కొన్ని నల్లగా అట్లా ఉన్నాయి వడ్లు రకాలు కూడా. మనం ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాము. అందరికీ నమస్తే అండి. నా పేరు విజయ్. నేను గత 8 సంవత్సరాలుగా ప్రకృతి సేద్యం చేస్తున్నాను హైదరాబాద్లో. నేను ప్రకృతి సేద్యం చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనము ప్రతి 5 ఇళ్లలో మీరు చూసుకుంటే, మీరు కళ్ళ గంత కట్టుకొని ఒక ఇంటి నాట్ చేస్తే ప్రతి 5 ఇంట్లలో ఒక్క క్యాన్సర్ పేషెంట్ అనేది దొరుకుతారు. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాము. సో దానికోసం మన దగ్గర ఇప్పుడు కాలబట్టి రైస్ అని చెప్పేసి మేము పండిస్తాము మా క్షేత్రంలోనే. సో కాలబట్టి వచ్చేసి హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. జనరల్గా ఇప్పుడు మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, క్యాన్సర్, నేను బేసికల్గా క్యాన్సర్ మీద యుద్ధం చేస్తున్నాం యాక్చువల్గా. సో ఇది మనము ఒక వెహికల్లో పెట్రోల్ పోసుకొని వెళ్తూ ఉంటే మనకి దాని బై ప్రోడక్ట్గా పొగ వస్తుంది. సో మన బాడీలో కూడా మెటబాలిజం అంటే అన్ని కణాలు కూడా పనిచేస్తూ ఉంటాయి కంటిన్యూస్గా, ట్రిలియన్స్ ఆఫ్ కణాలు కూడా. ఆ కణాలు పనిచేస్తున్నప్పుడు ఏదైతే బై ప్రోడక్ట్ వస్తుందో అదే ఫ్రీ రాడికల్స్. ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయినప్పుడు మనకు టాక్సిన్స్ బిల్డప్ అవుతాయి. ఆ టాక్సిన్స్ బిల్డప్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటిని ఏవైతే ఫ్రీ రాడికల్స్ని తీసేయడానికి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం బాడీలో. సో దానికోసం అని చెప్పేసి కాలబట్టి రైస్ ఉంటుంది. ఈ కాలబట్టిలో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ నోన్ యాజ్ యాంటీ క్యాన్సర్ రైస్. సో ఆహారంతోనే ఇలాంటి రుగ్మతలకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మేము. సో దాన్ని పూర్తి ఆర్గానిక్లో పండించి హైదరాబాద్లో, అక్రాస్ హైదరాబాద్లో హోమ్ డెలివరీ ఇస్తున్నాం. సో అది కాకుండా మళ్ళీ మీరు చూస్తే షుగర్ పేషెంట్స్ కూడా ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. కోకోలలో ఉంటున్నారు. ఇప్పుడు మనం వీ హ్యావ్ బికమ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. హైదరాబాద్ హెస్ బికమ్ డయాబెటిక్ క్యాపిటల్. సో దానికోసం అని చెప్పేసి మన దగ్గర ఆ ప్రాచీన విత్తనం ఏదైతే ఉందో, మన నవారా విత్తనాన్ని కూడా మా క్షేత్రంలోనే పండించి పూర్తి ఆర్గానిక్లా సో దాన్ని హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఆహారంలోనే అన్ని సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. సో దాన్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఎలాంటి అంటే నిజంగా చెప్పాలంటే ప్రకృతి సేద్యంలో ఎలాంటి చుక్క యూరియా వేయకుండా ఇట్లాంటివన్నీ పండిస్తూ మేము హోమ్ డెలివరీ చేస్తున్నాం కూరగాయలతో పాటు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ రకరకాల జూట్ బ్యాగులు అయితే అమ్మకానికి పెట్టారండి. ఒక్కొక్కటి దాని సైజుని బట్టి 120 నుంచి 80 రూపాయల నుంచి మొదలు 250, 300 దాకా కూడా ఉన్నాయి రేట్స్ అయితే. అన్నీ కూడా జూట్ బ్యాగులు. మళ్ళీ వాటికి అద్దకాలు కూడా వేసున్నాయి కలర్ఫుల్గా. ఇక్కడ ఈ స్టాల్లో మాధవి గారు ఖమ్మంలో టీచర్గా వర్క్ చేస్తున్నారండి. ఆవిడ స్టాల్ పెట్టారనమాట. ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా చూడొచ్చు మనం. జేడు, డాలర్ ప్లాంట్, ఇట్లా రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి మొత్తం. చిన్న చిన్న పార్ట్స్లో చాలా అందంగా అమర్చారు. పార్ట్స్ కూడా చాలా అందంగా రకరకాల మోడల్స్లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా కొన్ని తీసుకెళ్ళడానికి మట్టి పడిపోకుండా ప్యాక్ కూడా చేస్తున్నాయి చూడండి, ప్లాస్టిక్ కవర్ తోటి.
మాధురి అండి, ఖమ్మం నుంచి వచ్చాను. మాది సృష్టి ఆర్గానిక్స్. నేను గవర్నమెంట్ టీచర్, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తాము. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, లిమిటెడ్ ఐటమ్స్ కూడా చేసిస్తాము. అలాగే ఎవరికి కావాల్సిన మంచి మాన్యూ అంటే ఏ మొక్కకైనా మీకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఫార్మర్కి ప్రొడ్యూసర్తో చేయాలనేది మా కోరిక. షార్ట్లీ పిల్లల కోసం కూడా క్రాఫ్ట్ క్లాసెస్ ఇవన్నీ కూడా లో మెయింటెనెన్స్ అండి, ఇండోర్ ప్లాంట్స్. ఇవైతే జేడ్ ప్లాంట్ అంటారు. ఇలా రాళ్ళ మీద పెడతాము. మేము ప్లాంట్ డిజైనర్స్ చేస్తాం, హౌస్లో ప్లాంట్ డిజైనర్స్ అవి కూడా చేస్తాము. ఇది గ్లాడియోలస్ అండి, మన దగ్గర ఉండమంటారు. ఇది కూడాను మన దగ్గర ఒక చాలా వెరైటీ. ఇది గ్రౌండ్ ఆర్కిడ్. ఈ ఫ్లవర్ దాదాపు 1 month ఉంటుందండి. ఇది కాయిన్ ప్లాంట్, లక్కీగా అనుకుంటారు. ఇప్పుడు లాంగ్లో వెళ్ళే వాళ్ళకి మట్టి అది పడిపోకుండా ఉండడం కోసము ఇలా ప్యాక్ చేసి ఇస్తాం మేము. మొక్క కూడా పాడైపోకుండా ఉంటుంది. ఇది లాఫింగ్ బుద్ధ లక్కీగా పెట్టుకుంటూ ఉంటారు. పైన కూడా జేడ్ ప్లాంట్. ఇలా మేము అన్నీ కూడా పెరిగినవే ఇస్తామండి, వెల్ గ్రోన్ ప్లాంట్సే ఇస్తాము. ఇవన్నీ కూడా సింగోనియం వెరైటీస్. ఇవి కూడా మీకు లాంగ్ లాస్టింగ్ అనమాట, లో మెయింటెనెన్స్ లాంగ్ లాస్టింగ్ ప్లాంట్సే ఇస్తామండి. అంతే ఆర్గానిక్ పసుపు కూడా ప్యూర్, అసలు కారము పచ్చళ్ళు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాము. మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరట్లో కావాల్సినంటే మాత్రం మేడం అప్రోచ్ అయినా పర్వాలేదు, నాకైతే అది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఏంటి బెడ్షీట్సా? బెడ్షీట్స్ ఇది దుప్పటే చూపిస్తాను. ఎంత ఎంత ఉంటుందండి పొడవు వెడల్పు? ఇవి 6 into 8. 6 into 8. ఇక్కడేమో అన్ని రకాల దేశీయ విత్తనాలు ఉన్నాయండి. అంటే కూరగాయ విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని రకాలు అమ్ముతున్నారు. ఇక్కడైతే చాలామంది జనం అయితే ఉన్నారు. స్నిగ్ధ ఆయిల్స్ ఏంటంటే సార్ మీరు తీసుకుంటారా? ఓకే. ఆ నెంబర్ సార్ విసిగాలు అన్నీ అయిపోయినాయి. టమాటా ఏంటి సార్? టమాటా వచ్చేసి ఇది టోగో వెరైటీ అండి. ఇది యాక్చువల్గా ఆఫ్రికన్ నేటివ్ అండి. ఇది ఇక్కడ ఇండియా అయితే కాదు, కానీ కాకపోతే మన ఇండియన్ వాతావరణానికి బాగా అక్లిమటైజ్ అయింది. సో ఇక్కడ కూడా మంచి దిగుబడి వస్తుంది. మేము టెస్ట్ చేసినాము, అందుకని డెవలప్ చేస్తున్నాము. దీనిలో 10 times న్యూట్రిషన్ మనం తినే రోజువారీ టమాటా కన్నా కానీ
10 టైమ్స్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంది. సో దాని టెస్ట్ కూడా చేపిస్తున్నాం ఇప్పుడు. సో ఇట్లాంటివి ఏవైతే మంచిగా ఉన్నాయో, మనకి న్యూట్రిషన్ ఎక్కువ ఇచ్చేవి ఉన్నాయో దాన్ని పూర్తి ఆర్గానిక్లో చేస్తున్నాం. సో ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది, రాములకాయ లాంటివి. సో ఇది కూడా చేస్తున్నామండి. రాములకాయ టమాటానే కాదు, టమాటా. ఈ 2 టమాటాలు నాకు సీడ్స్ కోసం ఇచ్చారండి. పోషకాలు ఎక్కువ ఉంటాయట. 3 o'clockకి అట్లాగా మా సిటీజీ ఫ్రెండ్స్ వచ్చారండి. సిటీ టెర్రస్ గార్డెన్స్ ఫ్రెండ్స్ అనమాట, ఖమ్మం గ్రూప్ వాళ్ళు. అందరూ కూడా అక్కడ కలుసుకున్నాము. కొన్ని ఫోటోలు కూడా దిగాము. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను లాస్ట్లో. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొన్నారండి చాలామంది. సిటీజీ గ్రూప్ వాళ్ళు ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, బెల్లము, గోధుమ గడ్డితో చేసిన పౌడరు ఆ వైట్ డబ్బాల్లో ఉన్నది, ఇంకా తేనె, ఆయిల్స్, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. పల్లి పట్టి, నువ్వు పట్టి, ఇలాగా ఆర్గానిక్ వేలో చేసినవి అన్నీ కూడా అమ్ముతున్నారండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది తీసుకున్నారు. ఆ తర్వాత మేమందరం కూడా ఫోటోలు దిగి తర్వాత మళ్ళీ ఇళ్ళకైతే చేరుకున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.